సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలో ఊరేగింపుగా బయలుదేరి కళ్యాణి గార్డెన్ లో ఏర్పాటు చేసిన వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ హిందుత్వ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందుత్వం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన జీవన విధానమని దాని పరిరక్షణకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హిందువులు పార్టీలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు పాల్గొన్నారు. టైంలో విత్తనాలు చల్లడానికి అన్ని తింటే మళ్ళీ విత్తడానికి విత్తనాలు ఉండాలి కదా. అలాగే ధర్మం ఎలా పాటిస్తున్నావో ఆ ధర్మాన్ని కాపాడేటటువంటి అవకాశాన్ని పాత్రను నువ్వు తీసుకోవాలి. ఎందుకో తెలుసా? భావి తరాలకు అది అందాలి, భావి తరాలకు అది చేరాలి. ఎలా? నీవే కన్ఫ్యూజన్గా ధర్మాన్ని పాటిస్తున్నావు, నీ వారసత్వానికి నీవే కన్ఫ్యూజన్గా ధర్మాన్ని ఇవ్వద్దు. రేపు నీ కొడుకు అడుగుతాడు, ఆయన ఇన్నేం పని చేసినావు, నీవు ఇచ్చిన ధర్మం ఇదేనా? అరకొరొక ధర్మం ఎవడి ఏమన్నా నీకు ఈ ధర్మం అని ప్రశ్న వేయొద్దు. సంపూర్ణమైన ధర్మాన్ని మనం ఇవ్వాలి. ఎలా? ఏ విధంగా ఇవ్వాలి? వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలతో మనకు సంబంధం లేదు. ఇతర దేశాలు ఏమైనా ధర్మమో మనకు అవసరం లేదు. మన భారతీయ సంతతికి సంబంధించిన మన గోమాత ఈ దేశంలో వధింపబడని నాడే మనం సమర్థవంతమైనటువంటి భరతమాత ముందు బిడ్డలం. లేకపోతే కాదు, నా ఉద్దేశం ప్రకారంగా కాదు. రెండవ అంశం, ఈ జాతికి, ఈ దేశం, ఈ ధర్మం, మన ధర్మంలో ఉండేటటువంటి గురువులు, ఋషులు, పీఠాధిపతులు ఎన్నో ఇచ్చారు. 1000 జన్మలు ఎత్తినానికి చాలా కదా, అన్నింటినీ చూపారు మనకు. ఇన్ని ఇచ్చినటువంటి ఈ ధర్మంలోనే మనవాళ్ళు, నా బిడ్డలు, నా హిందువులే ధర్మద్రోహానికి పాల్పడుతున్నారు. ఏమిటి ధర్మద్రోహం?